వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అడ్రోడ్ సెంటర్లో భారతదేశంలోకెల్లా పెద్ద రింగ్ రోడ్డు కట్టి ఇబ్రహీంపట్నంకి అఖండ పేరు తెచ్చుకోవాలని ఆనాటి పెద్దలు అధికారులు రింగు వేశారు. కానీ ఇది ఈ రోజు పేదల పాలిట శాపంగా మారిందని కామ్రేడ్ గొల్లపూడి ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోదరులారా, ఇబ్రహీంపట్నంలో పళ్ళ మార్కెట్, హైదరాబాద్ బస్ స్టాప్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్లో పెట్టుకోవడానికి వీలు లేకుండా ఫుట్పాత్ బద్దలు కొట్టించారు. పులిని చూసి నక్క వాతన పెట్టుకున్నట్టు ఒక సమస్యను ఏదైతే ఉందో అది క్లియర్ చేయాల్సింది పోయి ఆ సమస్యని ఎలా క్లియర్ చేయాలో, పరిష్కారం చేయాలో ఆలోచించకుండా అధికారులు మొత్తం కొమ్మక్కై, అధికార పార్టీ వాళ్ళతో కొమ్మక్కై వాళ్ళు చెప్పినట్లు ఈ యొక్క ఫుట్పాత్ బద్దలు కొట్టారు. అక్కడ అనేక రకాలైనటువంటి సరుకులు అమ్ముకుంటున్నారు, కూరగాయలు, పచ్చి సరుకులు. ఆ పచ్చి సరుకులు తెచ్చుకొని ఉంచుకున్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ వ్యాపారులు వాళ్ళు చేసేది సన్న చిన్నకాల వ్యాపారాలే తప్ప పెద్ద పెద్ద వ్యాపారాలు కావు. వాళ్ళ జీవనోపాధిది, ఆ జీవనోపాధి మీద దెబ్బ కొట్టారు. మరి దానికి గాను నేషనల్ హైవే వాళ్ళకి కలెక్టర్ గారు మాకు చెప్పారని చెప్పేసి మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఏమి తెలిసి చేశారు, ఆయన గారికి ఏం ఆలోచన ఉండి చేశారు, అది బూర్జువా రాజకీయ పార్టీలు వాళ్ళు చెబుతా ఉన్నదానికి, అధికార పార్టీ వాళ్ళు చెబుతా ఉన్నదానికి ఆయన స్పందించాడే తప్ప వాస్తవాలు పరిగణలోకి తీసుకోవటం లేదు. వాస్తవాల పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారు చేసి ఉన్నా, నేషనల్ హైవే అధికారులు చేసి ఉన్నా, ఇంకా ఏ సంబంధిత అధికారులు ఎవరు చేసి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం చూపించి చేయాల్సినటువంటి స్థానంలో ప్రత్యామ్నాయం చూపించకుండా బద్దలు కొట్టి దాన్ని ఫుట్పాత్లు కూడా బద్దలు కొట్టారు. ఫుట్పాత్ అంటే ప్రజలకు కూడా అవసరం, వ్యాపారులకు ఎంత అవసరమో ప్రజలకు కూడా అంతే అవసరం ఉండగా దాన్ని మొత్తం బద్దలు కొట్టించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది. పొలిటికల్ లీడర్లు కూడా అక్కడ ఉండి, అధికార పార్టీకి చెందిన వాడు కూడా అసలు వాళ్ళు ఏ స్థాయి నుండి వచ్చారు అది మర్చిపోయి, తమ స్థాయిని మర్చిపోయి వాళ్ళు చేసినటువంటి కుట్ర తీవ్రమైనటువంటిది. తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. అంతేకాదు, ఈ యొక్క కార్మిక వర్గానికి నేటికైనా సరే ప్రత్యామ్నాయం చూపించకుండా, ఆ ప్రత్యామ్నాయం చూపించే వరకు అక్కడ పనిచేస్తున్నటువంటి అమ్ముకుంటారు. అది ప్రత్యామ్నాయం అనేది చూపించకుండా వీళ్ళు ఈ రకమైనటువంటి వైఖరి కనుక అవలంబిస్తే దీన్ని మేము పూర్తిగా ప్రతిఘటిస్తామని చెప్పేసి ఏఐసిటియు తరఫున ఏఐసిటియు రాష్ట్ర ప్రెసిడెంట్గా గొల్లపూడి ప్రసాద్ అనే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రకమైనటువంటి విధానాలు కనుక కొనసాగితే మా ఉద్యమం మరింత కొనసాగుద్ది. సిఐటియు నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు 5వ తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. అంతే రేప పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. అంతేకాక రేపు కనుక ఏదైనా సరే అనవసరమైన చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కానివ్వండి, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద అయినా సరే సెంటర్లో కాకులాకాయలు కానీ సరుకులు కానీ అమ్ముకునే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా ఊరుకునేది లేదని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల నుండి, దాపరించిన పరిస్థితుల నుండి సరిచేసి వాళ్ళకి సరైన సహకారం అందించాల్సిందే అధికారులు. అలాంటి పరిస్థితుల్లో జిల్లా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ అంటే ఆయన గారు అన్ని విధాలా ఆచితూచి వ్యవహరించేటువంటి స్థితి ఉందని మేము అనుకుంటే, ఆచితూచి వ్యవహరించకుండా అర్ధంతరంగా పగలగొట్టి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలగజేశారు. ఇంతకుముందు కూడా కొంతమంది కలెక్టర్లు చెప్పినప్పటికీ ఆలోచించి ప్రత్యామ్నాయం చూపే వరకు మేము ఆపుతా ఉన్నారు. ఇప్పుడున్న కలెక్టర్ గారు ప్రత్యామ్నాయం కూడా చూపకుండా ఈ రకమైన చర్యలు పాల్పడటం చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు, ఆయన గారి యొక్క విలువలు ఏమిటి, ఆయన గారి ఆలోచనలు ఏమిటి అనేది మాకు అర్థమవుతా ఉంది. మరి ఆనాడు ఢిల్లీ రావు గారు చేశారు కలెక్టర్గా ఎన్టీఆర్ జిల్లా ఏర్పడ్డ మొదట్లో. అంతేకాదు, సీనియర్ ఐఏఎస్ వెంకటరామయ్య గారు ఉన్నారు. ఆ వెంకటరామయ్య గారు కూతురు కూడా కలెక్టర్గా చేశారు. మరి ఇంతమంది కలెక్టర్లుగా చేసినప్పుడు కూడా మరి రాజధాని అయినప్పటికే, ఈ రాజధాని అయినప్పుడు కూడా మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడేసి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేస్తే ఈ రోజు ఈ రకమైన చర్యలు పాల్పడడం హాస్యాస్పదంగా ఉంది, బాధాకరంగా కూడా ఉంది. ఈ రకమైనటువంటి వైఖరి నుండి మార్చుకోవాల్సిన అవసరంగా మేము కోరుతా ఉన్నాం. డిమాండ్ కూడా చేస్తున్నాం ప్రభుత్వాన్ని.
ఇది కనుక కొనసాగే పరిస్థితి ఉండి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకపోతే మా పోరాటాన్ని మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం.